ఈరోజు మనం లలితా సహస్రనామంలోని భండాసురుని వధకు సంబంధించిన తరువాత నామం గురించి తెలుసుకుందాం. భండాసురేంద్ర నిర్ముక్త శస్త్ర ప్రత్యస్త్ర వర్షిణి. భండాసురుడు అనే రాక్షసుడు ప్రయోగించినటువంటి శస్త్రములన్నింటికీ బదులుగా అస్త్రములు వర్షింపచేసినది అని ఈ నామానికి అర్థం. భండాసురుడు వేసినవి శస్త్రాలు, అంటే అవి మంత్రరహితం. అదే అమ్మవారు ప్రయోగించినవి అస్త్రం, అంటే మంత్రసహితం. భండాసురుడు అంధకామిశ్రం, పాషండ, అంధ, శక్తినాశ, అంతక, సర్వస్మృతినాశ, భయ, మహారోగ, ఆయుర్నాశ, సర్వాతుర, మూక ఇలాంటి శస్త్రాలు ఉపయోగించాడు. అదే అమ్మవారు మహాతరణ్యస్త్రం, అంటే సూర్యునకు సంబంధించినది. తర్వాత గాయత్రి అస్త్రం, అంటే వేదధర్మంకి సంబంధించినది. చాక్షుష్మతి అస్త్రం, దీనివల్ల గుడ్డితనం పోతుంది. తర్వాత విశ్వావసు అస్త్రం, తర్వాత మృత్యుంజయాస్త్రం, తర్వాత ధారణాస్త్రం, తర్వాత అభయంకర ఐంద్రాస్త్రం, తరువాత నామత్రయ అస్త్రం. నామత్రయం అంటే అచ్యుత, అనంత, గోవింద. తరువాత కాల సంకర్షణాస్త్రం, తర్వాత దుర్గా అస్త్రం, తర్వాత వాగ్వాదిని అస్త్రం. శ్రీమాత్రే నమః.